ప్రిపోజిషన్స్లో నెక్స్ట్ పొసెషన్ ప్రిపోజిషన్స్. పొసెషన్ ప్రిపోజిషన్స్ ఏం చెప్తాయి అంటే ఓనర్షిప్ లేదా కనెక్షన్ బిట్వీన్ పీపుల్ ఆర్ థింగ్. పీపుల్ కానీ థింగ్స్కి మధ్యలో ఓనర్షిప్ని ఇవి తెలియచేస్తాయి. ఎవరికి చెంది ఉన్నాయి, ఎవరికి ఇవి సంబంధించినవి అన్న విషయాన్ని ఈ ప్రిపోజిషన్స్ తెలియజేస్తాయి. యూజ్ టు కనెక్ట్ డిఫరెంట్ నౌన్స్ ప్రొనౌన్స్ ఇన్ ఏ సెంటెన్స్. ఒక సెంటెన్స్లో నౌన్ లేదా ప్రొనౌన్కి మిగతా ఆబ్జెక్ట్కి ఉన్న సంబంధం, ఆ సంబంధం ఎలా ఉంటుందంటే ఆ విషయము ఈ నౌన్ లేదా ప్రొనౌన్కి చెందినది, పొసెషన్ అన్నమాట, కలిగి ఉంది అన్న అర్థంలో చెప్తాయి. అబౌట్, ఇన్, ఆఫ్, అపాస్ట్రఫీ ఎస్, విత్, టు, ఫ్రమ్ ఈ ప్రిపోజిషన్స్ కొన్ని సందర్భాలలో పొసెషన్ ప్రిపోజిషన్స్గా పనిచేస్తాయి. ఎగ్జాంపుల్ చూద్దాం. ద కీస్ ఆర్ ఇన్ ద పాకెట్. పాకెట్లో కీస్ ఉన్నాయి. ఇక్కడ ప్లేస్ అని కాదు, ఇన్ అంటే ఆ పాకెట్కి చెంది ఉన్నాయి అన్న అర్థంలో ఇక్కడ ఇన్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించబడింది. ఐ రిసీవ్డ్ గిఫ్ట్ ఫ్రమ్ మై బాస్. మా బాస్ నుంచి తీసుకున్నాను అంటే ఆ గిఫ్ట్ బాస్కి చెంది ఉండింది, నాకు ఇప్పుడు తీసుకున్నాను. ఐ రిసీవ్డ్ అంటే ఇప్పుడు నాకు చెంది ఉంది. ఇక్కడ వాడిన ప్రిపోజిషన్స్ అన్నీ కూడా పొసెషన్ కేసులోనే ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. షీ ఈజ్ విత్ హర్ మదర్. ఆమె తన తల్లితో ఉంది. విత్. ద డిబేట్ ఈజ్ అబౌట్ ద ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ గురించి ఆ డిబేట్ జరిగింది, ఉంది. అబౌట్. ద సాంగ్ వాజ్ సంగ్ బై హర్. ఆమె చేత పాట పాడబడింది, బై. ద బ్రిడ్జ్ బిల్ట్ ఓవర్ ద రివర్. రివర్ మీదుగా బ్రిడ్జ్ని నిర్మించారు. దిస్ ఈజ్ రాజూస్ బైక్. ఇది రాజు యొక్క బైకు, రాజుకు చెందినది. దే విల్ స్టార్ట్ ఫ్రమ్ హోమ్. ఇంటి నుంచి బయలుదేరుతారు. ఇక్కడ ఉపయోగించబడిన ప్రిపోజిషన్స్ అన్నీ కూడా ఆ నౌన్స్కి, ఆ ఆబ్జెక్ట్కి సంబంధాన్ని తెలియజేస్తాయి. అవి వాళ్ళకి చెందినవి, బిలాంగ్స్ టు అనే అర్థంలో ఇక్కడ మనం వాటిని తీసుకోవాల్సి ఉంటుంది. ఏ ప్రిపోజిషన్స్ వేరే సెంటెన్సెస్లో ప్లేస్కి సంబంధించి, టైంకి సంబంధించి కూడా ఉపయోగిస్తాము. ఏ కాన్సెప్ట్లో మనం వాటిని తీసుకుంటున్నాము అన్న భావనని బట్టి ఆ ప్రిపోజిషన్స్కి నేమ్స్ పెడతాం. ఇక్కడ పొసెషన్కి సంబంధించి ఉపయోగిస్తున్నాము అన్న అర్థంలో తీసుకుంటాము. అందుకని ఇట్లాంటి సందర్భాలలో ఈ ప్రిపోజిషన్స్ని పొసెషన్ ప్రిపోజిషన్స్ అని చెప్పడం జరుగుతుంది.